బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇరవై 30-31 వచనాలు కలిసి చదువుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 10 వర్సెస్ 29-31 కలిసి చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. శ్రేష్ఠులు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనతా మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఉదయకాలంలో పాటల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి కృపనిచ్చినందుకు వందనాలు. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. దానికి ముందుగా ప్రభు మీ వాక్యం ద్వారా దయతో మాతో మాట్లాడమని, ప్రభు మీరు మా జీవితాల్లో చేస్తున్న చేయబోతున్న గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకున్న వారమై మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు తండ్రి మా ఇళ్ళ కనికరం చూపించమని, సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావములను మీకే ఆరోపిస్తూ నిలబడిన మీ దాసుని కొలుతులైన ఆత్మతో నింపండి. నిలబట్టు మాట్లాడితే శక్తి ఇచ్చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, అంటే మీరు శ్రేష్టమైన వారు. ఈ మాట ప్రభు సెలవిస్తున్నాడు. మీరు శ్రేష్టమైన వారు. కాబట్టి ఎట్లా శ్రేష్టమైన వారం చూద్దాం. ఇంకో మాట కూడా లూకాసు వార్త. పిల్లలు ఏం రాసుకు, మీరు అందరూ మాట్లాడకుండా కూర్చోండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఇక్కడ అన్నాడు, మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం శ్రేష్ఠులమన్న సంగతి. అలాగనే లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 12 వర్స్ 24. లూకాసు వార్త 12:24. కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు, కోయవు, వాటి గరిసలేదు, కొట్టలేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. శ్రేష్టమైనటువంటి వారంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కనుక ఇది మనకు ఉన్నటువంటి ధన్యత. ఎవరితో చెప్పాడు? ప్రజలందరితో చెప్పలేదు, తన ఎదురుగా ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. కనుక ఈ శ్రేష్టత్వం, ఈ గొప్పదనం ఆయన ఎరిగిన వారికే దొరుకుతోంది, కానీ అందరికీ దొరకట్లేదు. ఈ దినం భూమి మీద ఉన్న మనము ఆయన దృష్టిలో శ్రేష్టమైనటువంటి వారం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నాడు దావీదు. కనుక అట్టి శ్రేష్టత్వాన్ని దేవుడు మనకు యేసుక్రీస్తునందు మనకు దానిని అనుగ్రహించాడు. చూడండి, అక్కడ యాకోబు పత్రిక. బజ్జీ అయిపోతావు నువ్వు ఇంకా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందాం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం. మనము శ్రేష్ఠులం ఎట్లా అవుతున్నామంటే శ్రేష్టమైన నామం పెట్టబడ్డాము. ఏమిటి శ్రేష్టమైన నామం? మనల్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారండి? క్రైస్తవులను పిలుస్తారు. క్రిస్టియన్స్ అంటే క్రీస్తు నామం పెట్టబడిన వారు.
శ్రేష్టమైన నామం, భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి నామం. అందరూ మిలాఖత్ అయిపోతారు, కానీ క్రైస్తవులతో ఎవరు కలవరు, వాళ్ళు దూరంగా పెడతారు. ఎందుకు? వారు వేరు, వారు క్రీస్తు వారు, దేవుని వారు, దేవుని పిల్లలు అని అన్నాడు యోహాను భక్తుడు. మనము దేవుని పిల్లలము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చెప్తాడు, మనము దేవుని పిల్లలం, మనము క్రైస్తవులం. అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి క్రైస్తవులనే శ్రేష్టమైన నామం దేవుడు మనకు పెట్టాడు. మనం శ్రేష్ఠులం. ఎట్లా శ్రేష్ఠులం? శ్రేష్టమైన నామము కలిగినటువంటి వారం. తర్వాత రెండవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34. హీబ్రూస్ 10 చాప్టర్ వర్స్ 34 కలిసి చదువు. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషం ఒప్పుకుంటారు. మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైనా స్వాస్థ్యం, శ్రేష్టమైన పేరు పెట్టబడ్డ వారము, శ్రేష్టమైన స్వాస్థ్యము కలిగిన వారము. ఏమిటి స్వాస్థ్యము? మనకు అందరికీ తెలుసు, వాక్యంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 1 వర్స్ 14 కలిసి చదువుకుందాం. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ రక్షణ అన్న స్వాస్థ్యము. ఈ శ్రేష్టమైన స్వాస్థ్యం ఏం స్వాస్థ్యము? రక్షణ అనేటటువంటి స్వాస్థ్యం. దీన్నే మన పేతురు అక్షయము నిర్మలము వాడబారని స్వాస్థ్యం. శ్రేష్టమైన పేరు పెట్టబడ్డాము, శ్రేష్టమైన రక్షణ అనే స్వాస్థ్యం పొందుతున్నాము. ఈ స్వాస్థ్యము ఏమైందిట? మనకు స్థిరమైనటువంటి స్వాస్థ్యం స్థిరముగా ఉన్నది. అలాగనే చూడండి, ఇంకా మరొక మాట చెప్తాడు. హీబ్రూ 11:16 కలిసి చదువుకుందాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. కనుక శ్రేష్టమైనటువంటి దేశం మన కోసం ఉంచాడు. శ్రేష్టమైన దేశం. ఈ దేశం పాటలు పాడతారు, ఈ దేశం మనది కాదు, మనతోటి ఏది అన్నీ మళ్ళీ మనకి కావాలా? పాట అయితే పాడతాం, కానీ వాస్తవం ఏమిటి? ఈ దేశం మనది కాదు, కానీ ఇంతకంటే శ్రేష్టమైన దేశము మనకున్నది. శ్రేష్టమైన దేశములో శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నది. శ్రేష్టమైన పేరు పెట్టబడినటువంటి వారం. ఎంత శ్రేష్ఠులము! తగలాలా ఇంకా మీ ఇద్దరికి? మాట్లాడకుండా కూర్చోలేవు. శ్రేష్టమైన దేశములో శ్రేష్టమైన స్వాస్థ్యము కలిగిన శ్రేష్టమైన నామము కలిగినటువంటి వారం కనుక మనము ఎవరమో శ్రేష్ఠులం. అయితే ఈ శ్రేష్టమైన దేశానికి, శ్రేష్టమైన స్వాస్థ్యానికి మనం ఎట్లా వెళ్తాము? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం 35 కలిసి చదువుకుందాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. శ్రేష్టమైన పునరుత్థానము ద్వారా పొందుతాము. ఏమిటి శ్రేష్టమైన పునరుత్థానం? చనిపోయిన వారు యేసుక్రీస్తు ప్రభువునందు అంగీకరించి క్రైస్తవులైన నామం పెట్టబడిన వారు చనిపోతే ఎట్లా పోతున్నారట? అక్కడ ధనవంతుడు లాజరు సంగతి మనకు తెలుస్తుంది. లాజరు చనిపోయి ఎవరు వచ్చారట తీసుకుపోవటానికి? ఎవరొచ్చారు? తీసి చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడను. తేడా అది.
శ్రేష్టమైన వారం. ఎందుకంటే చనిపోతే దేవదూతలు వస్తారు. ఇవి అసలు అది ఊహించుకోవటానికే ఎట్లుంటుందంటే, చనిపోతే ఎవరు వస్తారు? దేవదూతలు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారో? పరలోకానికి, పరదేశికి తీసుకెళ్తారు, ప్రభు సన్నిధికి తీసుకెళ్తారు. ఇంత శ్రేష్టమైన పునరుత్థానం మన జీవితాల్లో మనకున్నది. తరువాత ఇది చనిపోయినప్పుడు ఒకళ్ళు బతికుండగా యేసు ప్రభు వారు వచ్చారు. వస్తే ఏమవుతాము? రెప్పపాటు కాలంలో మార్పు చెందుతాం. తరువాత మేఘములు కిందకు వస్తాయి, మనం పైకి ఎత్తబడతాం, మేఘముల మీద ఉంటాం. మేఘములు మనల్ని తీసుకొని ప్రభు సన్నిధికి అందిస్తాయి. మనలోనున్న పరిశుద్ధాత్మ ప్రభువుకు మనల్ని పరిచయం చేసి అప్పచెప్తాడు. ఇంత శ్రేష్టమైన పునరుత్థానం, ఈ మట్టి శరీరం, ఈ క్షయమైపోయే శరీరం, ఈ బలహీనమైన శరీరం, ఈ ఘనహీనమైన శరీరం, ఈ చీము నెత్తురుతో ఉన్న శరీరం ఇక్కడ విడిచిపెట్టేస్తాం. ఇది మారిపోయి అక్షయము, బలమైన శరీరం, ఘనమైన శరీరం, మహిమ కలిగిన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరంతో మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇది శ్రేష్టమైన పునరుత్థానం. దీనికోసం ఇది మనకు అనుగ్రహించాడు ప్రభు. చూడండి, శ్రేష్టమైన నామం పెట్టుబడిన మనము శ్రేష్టమైన రక్షణ స్వాస్థ్యం పొందిన వారమై శ్రేష్టమైన దేశమునకు వెళ్ళటం కోసం, శ్రేష్టమైన పునరుత్థానం కోసం ఏం చేస్తున్నామో ఎదురు చూస్తున్నాం. అసలు మన లివింగ్ స్టైలే మారిపోతుంది ఇవన్నీ కనుక మనం ఆలోచించుకుంటే. ఈ భూ సంబంధమైన వాటికి, భౌతికమైన వాటికి, మన జీవితాలకు ఎక్కడ ఏ పొంతన లేదు. వీళ్ళకి జరిగేదానికి మనకు జరిగేదానికి ఏ సంబంధమో లేదు. ఎంత గొప్ప ధాన్యులం మనం. తరువాత మరలా చూడండి, యాకోబు 2వ అధ్యాయం, 2 చదివాం కదా, 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి భూమి మీద ఏం చేస్తున్నట్ట? శ్రేష్టమైన ఈవులు ఇస్తున్నాడు. అంటే దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు. యెహోవా ఉత్తమమైన దానిని, చదవండి ఆ మాట, కీర్తన ఎంత? తెలియదా? పన్నెండు 85-12, కీర్తన 85-12, సామ్ 85:12 కలిసి చదువుకు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు ఏమిటి ఇస్తున్నాడు? ఉత్తమమైనది, అంటే శ్రేష్టమైనది. భూమి మీద ఇచ్చేది కూడా శ్రేష్టమైనదే ఇస్తాడు. మనం పొరపాట్లు చేస్తే, అంటే మన ఛాయిస్, మనం ఏర్పాటు చేసుకుంటే ఏదో పనికిమాలను తెచ్చుకుంటాం. దేవుడు ఇచ్చేది ఇప్పుడు ఉత్తమమైనదే ఇస్తాడు. ఒకవేళ ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడా ఇది నాకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నామనంటే, దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నామనంటే అది ఉత్తమమైనది అర్థం చేసుకోవాలి. లేకపోతే వాని పనికి మాలిదంటే నేనే చేసుకున్నాను, నేను తెచ్చుకున్నాను అని చెప్పుకోవాలి. ఈ శ్రేష్టమైన ఈవులను ఇచ్చేటటువంటి వాడు ఆయన. అశ్రేష్టమైనవి అంటే తక్కువై మనకేవి ఇవ్వాలని ఆయన అనుకోవట్లేదు. పరసంబంధమైనది శ్రేష్టమైనవే, భూ సంబంధమైనవి శ్రేష్టమైనవి. కనుక మనం ఎవరము భూమి మీద? ఎవరని చెప్పండి? శ్రేష్ఠులం, అంటే అందరికంటే వాల్యుబుల్. మనకి ఈ మధ్య ఫోన్లు వస్తూ ఉంటాయి, సార్ మీరు చాలా మాకు వాల్యుబుల్ కస్టమర్, అంతేనా? మీరు వాల్యుబుల్ కస్టమర్ కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ మీ మీద ఇంత పెడతామని అంటారు. మన వాల్యుబుల్ కస్టమర్స్ భూమి మీద, వాడు ప్రతి వాడికి చెప్తారు. కానీ మనం యేసు ప్రభు దృష్టిలో, దేవుని దృష్టిలో వాల్యుబుల్, మోస్ట్ వాల్యుబుల్. అర్థమైందా? అటువంటి శ్రేష్ఠుల మనం భూమి మీద. కనుక ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఇందుకు మనం అర్హులం కాదు. శ్రేష్ఠుడైనటువంటి ఆయన మన కొరకు ఈ భూమి మీదకు వచ్చి, భూమి మీద తాను సిలువలో వేలాడి రక్తం కార్చి సమాధిని గెలిచి తిరిగి లేచి ఈ శ్రేష్టత్వం అంతటిని మనకిచ్చాడు. తన రక్తం ద్వారా కొనబడ్డాం మనం, అందుకే శ్రేష్ఠులం. ఆయన రక్తం ద్వారా కొనబడ్డాం, అందుకు శ్రేష్ఠులం. ఆ రక్షణ ఎట్లా వచ్చింది? ఆయన రక్తం ద్వారా వచ్చింది, అందుకు శ్రేష్ఠులు, గొప్పవారు మనం, ప్రెషస్.
కనుక ఇంత శ్రేష్టత్వాన్ని మనం పొందాం. లోకంలో ఎంతోమంది గొప్పవారికి లేని ఈ ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన స్వాస్థ్యం, దాన్ని పొందడానికి మనం శ్రేష్టమైన నిరీక్షణతో మనం జీవిస్తున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ స్థితి కలుగు చేయలేదు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనదనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడినం. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా మనము దేవుని యొద్దకు చేరుతున్నాం. శ్రేష్టమైన నిరీక్షణ కనుక మరలా శ్రేష్టమైన దేశాన్ని, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని అనుభవిస్తామన్న శ్రేష్టమైన నిరీక్షణతో మనం భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ఇంత శ్రేష్ఠులం మనల్ని మనం ఏమీ దుఃఖించాల్సిన పని లేదు. మన పరిస్థితిని బట్టి చింతించాల్సిన పని లేదు. దేవుని దృష్టిలో శ్రేష్ఠులం, ప్రభు దృష్టిలో శ్రేష్ఠులం. పొందుతున్నది శ్రేష్టమైనది, పొందబోయేది శ్రేష్టమైనది. ఇంత గొప్ప ఘనత ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రతిగా మనం ఏమివ్వగలం? దీని అంతటిని ఆయన రక్తం ద్వారా మనకి ఇచ్చాడు, ఆయన చెల్లించిన క్రయం ద్వారా మనకి ఇచ్చాడు. ప్రతిగా మనం ఏమివ్వగలం? కనుక మనము మన జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు ఈ అనుభవంతో, ప్రభు ఇంత శ్రేష్టమైనవన్నీ నాకు ఇచ్చాడు కనుక నేను నీకేమి ఇవ్వగలను? నా స్తుతి ఆరాధనలు నీకు సమర్పిస్తున్నానని కొద్ది సమయం ప్రభువును మనం స్తుతించి ఆరాధన